నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గ పరిధిలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పట్టణంలో స్తంభించిన జనజీవనం. ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. రాష్ట్రంలోని పెన్షన్ లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే పెన్షన్ అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం తెనాలి పట్టణంలోని పలు వార్డు సచివాలయాల్లో, మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి మనోహర్ పర్యటించి లబ్ధిదారులకు ఆయన స్వయంగా పెన్షన్ నగదును అందజేశారు. ప్రతి నెల 1వ తేదీన పింఛన్ అందించే ప్రభుత్వం 1వ తేదీ సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే సంక్షేమాన్ని అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. వర్షం సైతం లెక్క చేయక పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు పెన్షన్ నగదు భరోసాలాగా నిలబడిందని తెలిపారు. అటువంటి భరోసాను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. అవ్వ తాతలే కాక దివ్యాంగులు, ఒంటరి మహిళల సైతం పింఛన్ కోసం ఎదురు చూడకుండా 31వ తేదీనే అందించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈరోజు మొట్టమొదటిసారి 31వ తారీఖు అంటే ఒక రోజు ముందే 1వ తారీఖు 2వ తారీఖు గతంలో మొదటి వారం మొత్తం పెన్షన్స్ ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఒక మార్పు తీసుకురావాలి మంచి పరిపాలన ద్వారా అని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ రోజున 31వ తారీఖునే లబ్ధిదారులకి అందరికీ అందించడం జరిగింది. ప్రస్తుతం జగండుపాలెంలో ఉన్నాం. ఉదయం నుంచి ఇంత పెద్ద ఎత్తున వాన కురుస్తున్నా కూడా పాపం చాలామంది ఆ పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి మేము ఇచ్చే సంక్షేమం నిధులు కొంతవరకు ఒక భరోసా నింపి ఆ కుటుంబానికి ధైర్యం నింపే విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానం మేరకు వీళ్ళందరికీ కూడా ఒక జగండుపాలెం గ్రామంలోనే 680 మందికి పెన్షన్లు ఇస్తున్నామంటే ఏ విధంగా సంక్షేమ ఫలాలు పేదలకు అందుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. సో రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్ల రూపాయలు ఈ విధంగా పేద ప్రజలకి ఒక భరోసా కల్పించి వాళ్ళు స్థిరంగా వాళ్ళ కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించుకుని వాళ్ళ బిడ్డను చదివించుకొని, ఎంతోమంది దివ్యాంగులు, వితంతులు, చిన్న వయసులో పాపం భర్తలు కోల్పోయిన మహిళలు చిన్న చిన్న వ్యాపారాల్లో కుట్టు మెషిన్లు పెట్టుకొని వాళ్ళు నడుపుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ ద్వారా కొంతవరకు ఉపశమనం కలిగి వాళ్ళ కుటుంబాన్ని పోషించే విధంగా ఉపయోగపడుతుందని భావిస్తారు. భారీ వర్షాల కారణంగా నీట మునిగిన రోడ్లని, డ్రైన్లని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. స్థానిక చిట్టాంజనేయ స్వామి గుడి వద్ద మున్సిపల్ అధికారులతో కలిసి డ్రైన్లను పరిశీలించారు. అడ్డుగా ఉన్న ఆక్రమణలను ప్రొక్లైన్ల ద్వారా తొలగింపచేసి
వర్షం నీరు వేగంగా డ్రైన్ల ద్వారా పారేలా చర్యలు తీసుకున్నారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే డ్రైన్లలో సీల్ తీయించడం వల్ల చాలా వరకు డ్రైన్లు శుభ్రంగా ఉన్నాయని మంత్రి మనోహర్ తెలిపారు. ఎన్నడూ లేనంత భారీ వర్షం కురిసిన వేగంగా వాన నీరు ఎక్కువసేపు రోడ్లపై లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే కారణమని మనోహర్ తెలిపారు. నిన్న ఉదయం నుంచి అల్పపీడనం వలన రాష్ట్రం అంతటా కూడా భారీ వర్షాలు అన్ని జిల్లాల్లో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్లని, యంత్రాంగాన్ని, మంత్రుల్ని. ఇది ఒక బాధ్యతగా తీసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది. తెనాలి పట్టణంలోనే దాదాపు మనకి నిన్న ఒక్క రాత్రే మనకి 98 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సో ఈరోజు కూడా దాదాపు ఇప్పటివరకు వచ్చిన లెక్కల ప్రకారంగా 140 మిల్లీమీటర్ల వర్షం మనకు కురిసింది. ఇది ఊహించని పరిణామం. తుఫాన్గా మారింది. రాత్రి సుమారు 1 గంటకి కళింగపట్నం ప్రాంతంలో తీరం దాటుతుందని అంటున్నారు. వర్షాలు ఖచ్చితంగా మనకు ఉంటాయి రేపు కూడా. కానీ తెనాలి నగరంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి ముంపు ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించి 2 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో పిల్లల్ని షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. మున్సిపాలిటీ తరఫు నుంచి మేము వెళ్ళి ఆదుకున్నాం. అదేవిధంగా ఎవరికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వ తరఫు నుంచి మాటిస్తున్నాను, మీరు తప్పకుండా ఒక ఫోన్ చేయండి కమిషనర్ గారికి. ఇమ్మీడియట్గా స్పందించి అవసరమైతే మీకు సరఫరా చేయాల్సిన మందులు కానివ్వండి, లేకపోతే మీకు ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే బియ్యము అటువంటి అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం నుంచి ఉచితంగా మేము సరఫరా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎవరికి ఎక్కడ నష్టం కలగకుండా కరెంట్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తం చేసాం. దయచేసి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో వర్షం పడినప్పుడు కొన్ని మొక్కలు వైర్ల మీద కొన్ని నష్టం జరగడం ఇవన్నీ కామన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని పౌరులందరూ కూడా కోరుకుంటున్నాను. ఇవాళ రేపట్లో కొంచెం వర్షం తగ్గగానే మరొకసారి జేసీబీలు పెట్టి డ్రైన్స్ అన్నీ కూడా మళ్ళీ క్లీనప్ చేసి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. దానికి కమిషనర్ గారు ఆల్రెడీ అప్రమత్తంగా ఉన్నారు, ఆల్రెడీ రెడీగా ఉన్నారు. తహసీల్దార్ గారితో కూడా మాట్లాడాం. మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకున్నాం. తహసీల్దార్ గారు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా 100% మేము. తెనాలి నియోజకవర్గ పరిధిలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. తొలుత తెనాలి మండలం సోమసుందరపాలెం, కంచర్లపాలెం గ్రామాల్లో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్నదే నిజమైన సంక్షేమమని ప్రజలు భావిస్తున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
200 రూపాయల పెన్షన్ని 4000 రూపాయలు చేసినటువంటి ఘనత. సంక్షేమం అంటే ఇది సంక్షేమం. ప్రజల్ని మోసం చేసేది సంక్షేమం కాదు, ప్రజల్ని మభ్యపెట్టేది సంక్షేమం కాదు, ప్రజల్ని భ్రమలో ఉంచేది సంక్షేమం కాదు. ఈ రోజున పేదవాడి యొక్క బెత్తడి పొట్టని నింపే కార్యక్రమంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు 2019-24 మధ్య జరిగినటువంటి మహాసంగ్రామంలో ప్రతినిత్యం కూడా ఆనాటి ప్రభుత్వం నియంతృత్వ పోకడలని అనుక్షణం ఎదురిస్తూ పోరాడుతూ శారీరకంగా మానసికంగా అలసిన సమాజం నష్టపోకూడదనే ఆలోచన చేసినటువంటి మహోన్నతుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలోనే అన్నా క్యాంటీన్ల విషయం కానీ, అదేవిధంగా సంక్షేమంలో పెన్షన్ల విషయంలో కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలని ఈ రోజున అక్షరాల అమలు చేస్తున్నటువంటి నాయకుడు. ఆ రోజున ఎప్పుడైతే ప్రకటన చేశాడో ఆ 3 నెలలకు కూడా 3000 కలిసి ఇస్తానని చెప్పి మొదటి నెలలో 7000, తర్వాత నెల 4000, మరలా ఇప్పుడు 4000. మరలా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో నిజమైన లబ్ధిదారులు వాళ్ళందరికీ కూడా దక్కేలాగా చేయటం అనేదే ఈనాడు ఈ ప్రభుత్వం, ఈ కూటమి, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వం యొక్క ధ్యేయం అని చెప్పి మీకు మనవి చేస్తూ, అంతటి గొప్ప వ్యక్తి ఈ రోజున సమాజాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లేలాగా వ్యక్తిగత అభివృద్ధి, సమాజ అభివృద్ధి, సామాజిక మార్పు అన్నిటినీ కలిపి తీసుకెళ్ళగలిగిన ఏకైక నాయకుడు భారతదేశ రాజకీయాల్లో. మన నాయకుడు, మచ్చలేనటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అమలు చేసేదే నిజమైన సంక్షేమం అని చెప్పి భావిస్తూ ఉన్నారు ఈనాడు ప్రజలందరూ కూడా అని చెప్పి మరొకసారి అదేవిధంగా తెనాలి పట్టణంలో వివిధ వార్డుల్లో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో జరిగిన పెన్షన్ పంపిణీలో లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి అంశం ఈ పెన్షన్ల అంశం. 200 రూపాయల పెన్షన్ని వివిధ దశల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 200 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసిన ఘనత. అదేవిధంగా ఇప్పుడు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచన. ఇచ్చే విషయంలో కూడా చాలా స్పష్టతతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఆయన 5 సంతకాలు ఈ సమాజాన్ని, ఈ సమాజంలో ఉన్న ప్రజల్ని ఉద్దేశించి, ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించి చేసిన సంతకాల్లో ఒక సంతకం పెన్షన్లకి సంబంధించినటువంటి సంతకం. ఎన్నికల ముందు ఆయన 4000 రూపాయలు ప్రకటన చేసినప్పుడు ఆనాటి ప్రభుత్వాది నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదా పెట్టేదా ఎంతైనా చెప్పొచ్చు అని చెప్పిన మాటలకి
ఆ రోజునే దమ్ముగా ప్రకటించి ఈ రోజు నుంచి ఈ 3 నెలలు ఏదైతే ఎన్నికలు జరిగినటువంటి సమయాన్ని కూడా లెక్కించి ఏప్రిల్, మే, జూన్ దానికి సంబంధించిన కూడా 3,000 రూపాయలు ఇచ్చినట్టు. పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడకుండా కాల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు రోడ్లు జలమయమయ్యాయని, పూరి గుడిసెలు, పాత భవనాల్లో నివాసం ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్కు ఫోన్ చేసి సహాయం పొందాలని చైర్పర్సన్ తెలిపారు. ఈ 3 రోజుల పాటు వర్షం బాగా విపరీతంగా ఉండేదని చెప్పడం జరిగింది. ఎవరైనా రోడ్డు పక్కన ఇళ్లలో పూరి ఇళ్లలో ఉన్న వాళ్ళు వాటర్ ఇలా వెళ్ళి ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా సరే మాకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళని సురక్షితంగా ప్రాంతాలకు మేము చేరుస్తాము. అలా మీ ఫోన్ నెంబర్ అనేది మేము ఇస్తాము. దానికి మీరు ఏదైనా సమస్య ఉంటే మటుకి వార్డులో కానీ మీ ఇలా రోడ్స్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే మటుకి మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా దాన్ని పరిష్కరిస్తాము. అలానే మంత్రి గారు కూడా మాకు సహకరిస్తున్నారు. అలానే కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ నుంచి మన గుంటూరు రోడ్డు వరకు మన మంత్రి గారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ అనేది ఇబ్బంది కలగకుండా ఉండాలని వెంటనే ఆ రోడ్డు ఏమని చెప్పడం జరిగింది. దాని మీద కూడా మన జనరల్ ఫండ్లోనే ఏపిస్తామని కూడా మేము చెప్పడం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభించేలా చేశాయి. వర్షపు నీరు కారణంగా పట్టణంలో మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపైకి మురుగు నీరు మోకాళ్లు లోతున ప్రవహిస్తున్న పరిస్థితి దాపురించింది. ఇప్పటికే విద్యాశాఖ అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వైరల్ జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. సీజనల్ జ్వరాలతో రోగులు హాస్పిటల్స్కు క్యూ కడుతున్నారు. ఒక్కో ఇంట్లో 2-3 కూడా జ్వరాల బారిన పడుతున్నారు. వైరల్ జ్వరాల వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జనాన్ని జ్వరాలు వణికిస్తున్నాయి. పల్లె పట్టణం తేడా లేకుండా ఏ ఇంట చూసినా జ్వర పీడితులే. కలుషిత తాగునీరు, పారిశుద్ధ్య లోపాల వల్లనే కేసులు పెరుగుతున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలతో పాటు తెనాలి జిల్లా వైద్యశాల, బాపట్ల, నరసరావుపేట ప్రాంతీయ వైద్యశాలలకు బాధితులు బార్లు తీరుతున్నారు. ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాలు సహా ప్రైవేట్, కార్పొరేట్ వైద్యశాలల్లోని ఓపీలో ఈ కేసులే ఎక్కువగా వస్తున్నాయి. వైరల్ జ్వరం ఇంట్లో ఒకరికి వస్తే మిగిలిన వారికి సోకినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. డెంగీ రోగికైతే ఆరోగ్య పరిస్థితి, జ్వర తీవ్రతను పరిగణలోకి తీసుకుని చికిత్స అందిస్తున్నామని, అనవసరంగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. చాలా మంది జ్వరం సోకగానే టైఫాయిడ్ అనుమానంతో రకరకాల మందులు వాడేస్తున్నారని, దీంతో నీరసించి ఆసుపత్రి పాలవుతున్నారని తెలిపారు. ఇది సరికాదని నిపుణుల సూచనల మేరకే మందులు వాడాలని కోరారు. కలుషిత నీరు, మాంసాహారం తీసుకున్న వారికి టైఫాయిడ్, దోమకాటు బారిన పడిన వారిలో వైరల్, డెంగీ జ్వర లక్షణాలు, రక్త కణాలు తగ్గాయని ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ వినీల్ తెలిపారు. దోమ తెరలు వాడాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, కాచి చల్లార్చిన నీరు తాగాలని సూచించారు. నమస్కారం అండి, నేను డాక్టర్ వినీల్, తెనాలి జిల్లా వైద్యశాలలో సివిల్ అసిస్టెంట్ స్పెషలిస్ట్, జనరల్ మెడిసిన్. ఈ గత నెల జూలై చివరి వారం నుంచి మనకి జిల్లా వైద్యశాలకు జ్వరాల కేసులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. చాలామంది జ్వరం ఉష్ణోగ్రత 101, 102 ఉంటుంది. ఒళ్ళు నొప్పులు అధికంగా ఉంటున్నాయి, నీరసం అధికంగా ఉంటుంది.
కొంతమందికి వాంతులు తలనొప్పి అవుతున్నాయి. ఈ లక్షణాలతో దాదాపు చాలామంది వస్తున్నారు. రోజుకి ఒక 15 నుంచి 20 మంది దాకా అడ్మిట్ అవుతున్నారు. ముఖ్యంగా లంక గ్రామాలు, కొంచెం నదీ తీర ప్రాంతంలో ఉండే వాళ్ళకి, నీటి నిల్వ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి ఈ జ్వరాలన్నీ. ముఖ్యంగా దీంట్లో ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతున్నాయి చాలామందికి. కాకపోతే కంగారు పడాల్సింది ఏమీ లేదు. మనకు ప్లేట్లెట్స్ ఎప్పుడైతే 20,000 కంటే తగ్గుతాయో అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలి. దానికంటే ఎక్కువ ఉన్న మనిషికి లక్షణాలు ఏమీ లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. డెంగ్యూలో వార్నింగ్ సైన్స్ అంటాం. అంటే ఆందోళన పడాల్సిన లక్షణాలు ఏంటంటే కడుపు నొప్పి తీవ్రంగా ఉండడము, వాంతులు అవ్వడము, ఒళ్ళు నొప్పులు అధికంగా ఉండడము, నీరసం ఎక్కువగా ఉండడం. ఈ 4 అంటే చర్మం మీద ర్యాష్ రావడం, మచ్చలు, ఎర్రటి మచ్చలు వస్తాయి. అవన్నీ ఉంటే అది వార్నింగ్ సైన్స్ అనమాట. అవి ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి తగిన చికిత్స తీసుకోవాలి. ఇంకొక సీజనల్ వ్యాధి ఏంటంటే టైఫాయిడ్ అనమాట. ఇది కూడా ఎక్కువగా వస్తుంది ఈ సీజన్లో. ముఖ్యంగా కలుషిత ఆహారం తినడం వల్ల, పానీపూరీలు, చికెన్ బిర్యానీ, నాన్ వెజిటేరియన్ ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల, జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వస్తున్నాయి కామన్గా. ఇంకోటి అతిసార కూడా వస్తుంది. ఇవి కూడా పరిశుభ్రమైన నీరు తాకపోవడము, ఆహారం కలుషితం అవ్వడం వల్ల వస్తున్నాయి. మనకి జిల్లా వైద్యశాలలో ఈ జబ్బులన్నిటికీ కావాల్సిన సదుపాయాలన్నీ ఉన్నాయి. ప్రజలు ఏమీ సందేహించకుండా ఏ అవసరం వచ్చినా వెంటనే జిల్లా వైద్యశాలకు వస్తే మనకు వెంటనే టెస్టులు చేస్తాము. ఇక్కడ డెంగ్యూ సర్వేలెన్స్ కూడా ఉంది మనకి. డెంగ్యూ టెస్ట్ ఎలిసా అంటాం. బయట ఏమో కార్డ్ మెథడ్ చేస్తారు, అదంతా ఖచ్చితమైనది కాదు. ఇక్కడ ఎలిసా అనేది చేస్తాము, అది ఖచ్చితమైన టెస్ట్ అన్నమాట డెంగ్యూకి. అది చేస్తేనే నిర్ధారించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్తోంది. సో డెంగ్యూ అనగానే భయపడద్దు. వార్నింగ్ సైన్స్ ఉన్న, ప్లేట్లెట్స్ ఏమైనా 20,000 కంటే తగ్గినా అప్పుడు ఆందోళన పడాలి, అప్పుడు ప్లేట్లెట్స్ పెట్టుకోవాలి. అదర్వైజ్ ఇంటి దగ్గరే బాగా పౌష్టికాహారం తింటూ అధికంగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా గర్భవతులు, ప్రెగ్నెంట్ లేడీసు, షుగర్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్, చిన్నపిల్లలు వీళ్ళు ఇంకా అధికంగా జాగ్రత్తగా ఉండాలి. సో ప్రజలందరూ శనివారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో అజెండాలోని ఒక అంశం మినహా అన్ని అంశాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రశాంతంగా జరిగింది. అన్నాబత్తుని పద్మ కౌన్సిల్ సభ్యత్వం అంశం మినహా అన్ని అంశాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం చైర్పర్సన్ 0 అవర్ నిర్వహించి వార్డులోని సమస్యలు ఆయా కౌన్సిలర్ల ద్వారా కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో చర్చించి వచ్చిన సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తారని చైర్పర్సన్ రాధిక తెలిపారు. బుర్రెపాలెం రోడ్లోని పెట్రోల్ బంక్ నుండి డంపింగ్ యార్డ్ వరకు ఫెన్సింగ్ నిర్మించడానికి 6 లక్షలు కేటాయించడంపై టీడీపీ కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫెన్సింగ్ వేయాలని ప్రపోజల్ ఇచ్చారు. ఉంటే అక్కడ 150 మీటర్లు ఉంటుంది, దానికి ఎంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఆ రోడ్డు ఏమైందంటే మున్సిపల్ కంపౌండ్ ట్యాక్లో ఎంతైతే మన పార్టీ ఉందో ఈ రోడ్డు మీద అంతా వేసేస్తున్నారు దగ్గర. దాని గురించి ఎన్నిసార్లు మొత్తున్నా, దాని గురించి ఏదో పంచాయతీ క్షేత్రాలు మరి ఇదే మున్సిపాలిటీ నుండి వేస్తే అంతా అక్కడే వస్తున్నారు. పంచాయతీ వాళ్ళకి ఏమైనా సంబంధం దగ్గర ఎక్కడో ఎవరు చేస్తాడు. మన టౌన్ ఎంట్రన్స్, టౌన్కి ముందు టెంపర్లా కనపడి టౌన్ ఎక్కుతున్నారు, ముందు ఎంట్రన్స్లోనే అట్లా తయారైంది. దానిపైన ఏదైనా సీరియస్గా తీసుకోకపోతే ఏదో పంచాయతీ వాళ్ళు చేస్తారని మనకు సంబంధం లేదని వాళ్ళు ఇట్లా రోడ్డు పోవడానికి కూడా లేదండి. రోజు లారీ కొబ్బరి బండాలు తీసుకొచ్చి టౌన్ మొత్తం తీసుకొచ్చి ఈ యొక్క పురుపాలెం రోడ్డు విషయంలో వాస్తవంగా అక్కడ డబ్బున్నటువంటి ఈ వేస్ట్ అంతా కూడా మున్సిపాలిటీ సంబంధించేది. మన పురుపాలెం రోడ్డు నుంచి గుప్తా కాలేజ్ వరకు వేస్తున్నారు. మన యొక్క వేస్ట్ కంపౌండ్ వరకు నేను 65 చేశాము. మీరు ఇచ్చిన శాంక్షన్లోనే టెక్నికల్గా అది పంచాయతీ దృష్టిలో ఉన్నటువంటి మనం చేయకపోతున్నాం. అయితే కేంద్ర మంత్రి గారి అధ్యక్ష ఈ మధ్యకాలంలో 2 సార్లు వారు అడిగారు,
ఏంటిదంతా వినేసి చెప్పేవారికి ఒకసారి ఎంపీడీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఆర్ఎంపీని మీరు కూర్చొని దానికి ఒక లాజికల్ సొల్యూషన్ కావాలని చెప్పేసి చెప్పారు. ఆ విషయాన్ని కూడా ఒక 2 సందర్భాల్లో చెప్పాం. ఈరోజు ఎంపీఓ వాళ్ళు, రెవెన్యూ, ఆర్ఎంపీ అందరూ కలిసి కూర్చోబోతున్నాం. ఏంటంటే మనకున్నటువంటి టెక్నికల్ విషయాలు 2 అండి. ఒకటి ఏంటంటే ఎవరు టేకప్ చేయాలి అది ఒకటి, అఫ్కోర్స్ అది ఎవరు మీద వస్తుంది. బట్ ఎక్కడ వేయాలి అనేటువంటి విషయంలో కొంత స్పేస్ ప్రాబ్లం ఉంది. ఆ విషయంలో కొంత మనం క్లారిటీ లేక ఎక్కడ ప్లేస్ లేదు. దానికోసం చేసి ప్లేస్ కూడా రెవెన్యూ అని అడిగాము. ఆయన ఈరోజు మీరు చెప్పేది ఏంటి? మనం ఈ కౌన్సిల్ ఉన్నదే తగ్గదు అధ్యక్ష. పలువురు కౌన్సిలర్లు దోమల వ్యాప్తి పెరగడంతో ఫ్యాగింగ్ సక్రమంగా జరిపించాలని కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. కొత్తగా యంత్రాలు కొని ఫ్యాగింగ్ సమస్యను పరిష్కరిస్తామని చైర్పర్సన్ హామీ ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ అనురాధ, ఎంహెచ్ఓ నిర్మల, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆయిల్ బాల్స్ వేసేవాళ్ళు అధ్యక్ష. దానివల్ల ఈ లార్వా అనేది అభివృద్ధి చెందకుండా చాలా వరకు కంట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళు అధ్యక్ష. మనం జంగిల్ క్లియరెన్స్, నీళ్లు నిలబడే దగ్గర వేకెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో చాలా మంది ఇల్లు కట్టుకోకుండా అక్కడ వదిలేస్తూ ఉంటారు అధ్యక్ష. అక్కడ కూడా నీళ్లు నిలబడటం అలా జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి ఓనర్స్కి లెటర్ నోటీసులు పంపించి వాళ్ళు టర్నింగ్ నుంచి మల్లికాడు ద్వారకా నగర్ వెళ్ళే చోటంతా చాలా అధ్వానంగా ఉంది. దానికి రోడ్డు కూడా శాంక్షన్ చేయమని మీకు గతంలో ఎక్కడ కూడా ఇచ్చామండి. దాని గురించి ఒకసారి చెప్పమని కోరుతున్నాను. ఆ టైంలో మరి బాగింగ్ చేస్తున్నారా లేదా ఎవరికి తెలియట్లేదు. దాని గురించి కూడా కొంచెం చెప్పండి. ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి వాటిలో వచ్చిన బాగింగ్ చేస్తున్నారు. అడుగుతుంది కదా వాటిలో వచ్చారా లేదా ప్రజలకు ఎవడాకన్నా అవగాహన ఉండాలి కదా. బండి మీద వస్తున్నారు, ఇప్పుడు ఇది కాబట్టి జరగట్లా. అది రమేష్ గారు బండి మీద వస్తున్నారండి, బండి మీద వస్తున్నారు. అప్పుడు వస్తుంది అనుకోండి. ప్యాకేజీ అంటే ఒక కార్మికులు అంటే 18 అపార్ట్మెంట్లు పెట్టి 2 కళ్యాణ మండపాలు చాలా ఇబ్బందిగా ఉంది. సెలవులు పెడుతున్నారు. అందుకని ఇంకొక ప్యాకేజీ 31 అంశాలు ఆమోదించడం జరిగింది. అందులో పద్మజ గారిది అనుకోని పరిస్థితుల వల్ల అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల ఆమె వాయిదా వేయడం జరిగింది. అలానే ఖాళీదా నరసింహ గారి మీటింగ్కి హాజరైనందుకు కంటిన్యూగా కౌన్సిలర్గా కొనసాగుతుంది. అలానే మన ఈ ఎజెండాలో అన్ని అంశాలు ఈ శానిటేషన్ పరంగా అభివృద్ధి కోసం మన రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ ఇలాంటివి పెట్టడం జరిగింది. మన మినిస్టర్ గారు కూడా వాటి మీద దాన్ని స్పందించారు. మాకు సూచనలు ఇచ్చారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గ పరిధిలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పట్టణంలో స్తంభించిన జనజీవనం.
ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.